ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్ ఉపదేశసారం నుంచి 13వ శ్లోకం. లయ వినాశనే ఉభయరోదనే లయగతం పునర్భవతి నోమృతం. లయ వినాశనే ఉభయరోదనే లయగతం పునర్భవతి నోమృతం అంటే మనస్సును నిగ్రహించుటకు లయము వినాశనము అను రెండు మార్గాలు ఉన్నవి. మనస్సు లయమైనప్పుడు మనోవృత్తులు మాత్రమే అణిగి మూలవృత్తియకు అహంకారము శేషించి ఉంటుంది కనుక ఇది తిరిగి పుట్టుకొస్తుంది. మనస్సు నాశనమైనప్పుడు దాని మూలవృత్తియకు అహంకారము కూడా నశిస్తుంది కనుక అది తిరిగి పుట్టదు అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. నిద్రలో మనకు మనస్సు లయించింది, తర్వాత నిద్ర నుంచి మేల్కొంటాము. మేల్కొన్న తర్వాత ఎక్కడైతే మనము విషయాలను వదిలిపెట్టామో అదే పట్టుకొని వెళ్తూ ఉంటాము. లయించిన మనస్సు ఎక్కడికి పోలేదు, తాత్కాలికంగా అక్కడ అణిగి ఉంది. నశిస్తే మటుకు మళ్ళీ మనస్సు అక్కడ లేవదు. ప్రాణాయామము చేసేంత వరకు మాత్రమే మనస్సు అక్కడ లయిస్తుంది. ప్రాణాయామము వదిలివేశామనుకోండి, మనస్సు మళ్ళీ యథాస్థితికి వస్తుంది. మనస్సు తాత్కాలికంగా లయిస్తే ప్రయోజనం లేదు. మనస్సు యొక్క అజ్ఞానము నశించాలి. ఈ అజ్ఞాన నాశనమే మనోనాశనం. ఇది ఎలా సాధ్యపడుతుంది? విచారణతో బుద్ధిలో జ్ఞానవృత్తి ఏర్పడి అజ్ఞానమును నశింపచేస్తుంది. అజ్ఞానం ఉన్నంత వరకు నీవు మేల్కొని ఉన్నా, నిద్రిస్తున్నా అక్కడ సంసారం ఉంది, ప్రపంచం ఉంది, రాగద్వేషాలు ఉన్నాయి, బంధుమిత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ అజ్ఞానం ఏది అయితే ఉందో అది ఎవరికి సంబంధించినది? ఎవడైతే చూస్తున్నాడో వాడికి అజ్ఞానం ఉంది, ఎవడైతే అడుగుతున్నాడో వాడికి అజ్ఞానం ఉంది. సర్వం బ్రహ్మమైనప్పుడు అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు సంసారం ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞాని స్థాయిలో అక్కడ సంసారం లేదు, ప్రపంచం లేదు. సంసారం ఉంటే అజ్ఞానం ఉన్నట్లే. అంటే మనకు సరైన ప్రమాణ విచారం లేకపోవటం వలనే అజ్ఞానికి అక్కడ అజ్ఞానము వస్తూ ఉంది. ఈ సంతోషాలు, దుఃఖాలు, విచారాలు, ఆశ నిరాశలు, జనన మరణాలు ఇవన్నీ కూడా బుద్ధిలో ఉండే జ్ఞానానికి, విలువలకి సంబంధించినవి. బుద్ధిని లయం చేయడం అంటే బుద్ధి పనిచేయడం ఆగిపోవడం అన్నమాట. అన్నీ తెలుసుకోవాలనే కోరిక అర్ధరహితమని గ్రహించి ఆగిపోతుంది. ఈ విధంగా అక్కడ మనోలయం అవుతుంది. ఆత్మను సాక్షి చైతన్యంగా భావిస్తూ మనస్సులోకి ఉద్రేకాలు, బుద్ధిలోని భావాలు, శారీరక కర్మలు అన్నీ కూడా సాక్షి మాత్రమే చూస్తూ గుర్తిస్తున్నానని అనుకుంటున్న అహంకారం కూడా అక్కడ లయమైపోతుంది. ఈ అహంకారంచే గుర్తింపబడే ప్రపంచం కూడా దాంతోపాటు అక్కడ అదృశ్యమైపోతుంది. ఇది మనోనాశనం. ఇక్కడ మనస్సు నాశనమైనప్పుడు అంటున్నారు, మనస్సు నాశనమవుతుందా? మనస్సును ఉన్న అంటే దానిలో ఉన్న అజ్ఞానము నాశనమైనప్పుడు దాని మూలవృత్తి యొక్క అహంకారం కూడా నశిస్తుంది కనుక ఇది తిరిగి పుట్టదు. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునర్భవతి నోమృతం అని చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెట్టండి గురుగారు.
లయ వినాశనే ఉభయరోదనే లయగతం పునర్భవతి నోమృతం. మనస్సును నిగ్రహించుటకు లయము, నాశనము, వినాశనం అనే 2 మార్గాలు ఉన్నాయి. మనస్సు లయించినప్పుడు అక్కడ మనోవృత్తులు అణిగినను అక్కడ మూలవృత్తి యొక్క అహంకారము మిగిలే ఉంటుంది. కాబట్టి అది మళ్ళా తిరిగి పుడుతుంది. అదే మనోనాశనం అయినప్పుడు మూలవృత్తి యొక్క అహంకారము కూడా నశించిపోతుంది. కాబట్టి అది మరలా తిరిగి పుట్టడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు గురుగారు. అంతా బాగానే ఉంది. అసలు అనేది ఉన్నదా? లేదు గురుగారు. మరి లేనప్పుడు లయం ఏమిటి, నాశనం ఏమిటి? లేనిది మళ్ళీ పుట్టడం ఏమిటి, రావటం ఏమిటి? ఇవన్నీ కూడా ద్వైతంలో చెప్పుకునే కొన్ని విశేషాలు. ఆత్మబుద్ధితో చూస్తున్నావు కాబట్టి నీకు మనస్సున్నదని, నిద్రలో లయం అవుతుందని, ఆత్మ ప్రకాశమందు నష్టమవుతుందని సూచించటం. అసలు విషయం ఏంటంటే ఆత్మస్థితికి అహంకారపు చేష్టలకి ఎట్టి సంబంధము లేదు అసలు. గురుగారు. అయితే దేహాత్మ బుద్ధితో చెబుతున్నారు కాబట్టి మనస్సుని ఎందుకు నిగ్రహించాలి? నిగ్రహించకపోతే వచ్చే నష్టం ఏమిటి? నిగ్రహిస్తే వచ్చే లాభం ఏమిటి? ఎవరికి ఇది అనుకూలము, ఎవరికి కాదు? ఒకవైపు ఆత్మ జీవుణ్ణి గుర్తించదు, దేవుడు ఆత్మని గుర్తించలేడు. ఇక్కడ మనం గ్రహించవలసింది 2 నేనులా లేవు, ఒకటే నేను ఉన్నది. ఆ నేను ఈ విధంగా కనపడుతుంది. వాడు పావులా కనపడినట్టు, పచ్చపు చిప్ప వెండిలా కనపడ్డట్టు, అలా అంతవరకు. అందుకని నీవు నిద్ర లేవంగానే దేహము, సంసారము, మనస్సు, వ్యక్తిత్వముని అనుకుంటున్నావు కాబట్టి నీ స్వరూప జ్ఞానానికి అది అడ్డు అని చెప్పటానికి ఇన్ని మాటలు చెబుతున్నారు. అంతకంటే ఏం లేదు. ఉన్నది ఒకటే నేనని, ఇది ప్రకాశించకపోతే అదే ఉంటుందని, దీన్ని నష్టపరచడానికి 2 మార్గాలని, ఒకటి లయమని, ఒకటి నష్టమని, ఇవన్నీ కూడా లేని దానికి చెప్పే సూచనలు మాత్రమే. ఆత్మ ప్రకాశిస్తున్న స్థితిలో వీటికి తాగులేదు. అవకాశం నిద్రపోతేనే నువ్వు నిద్రలో ఉన్నావు, ఆత్మ తెలియకుండా ఉన్నావు. అవును గురుగారు. దీని పుట్టుక మరణము దీని చేతుల్లో లేదు. అహంకారం పుట్టుక మరణం ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తుంది. అటువంటప్పుడు దీనికి స్వేచ్ఛ లేనప్పుడు
ఏం చేయగలదు ఇది? ఆలోచించండి. అవును గురుగారు. సాధన చేసి ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన సామర్థ్యం దీనికి లేదమ్మా. ఉమ్, రెండు నేనులా లేవు. ఆత్మ నేను అనుగ్రహం చేత దానంతటిది ప్రకాశిస్తేనే తప్ప ఉమ్, సో కాల్డ్ నాన్ ఎగ్జిస్టింగ్ జీవుడికి ముక్తి, మోక్షము, లిబరేషన్ లేదని చెప్పుకోవడం ఆ గురుగారు. ఉమ్, ఉమ్, చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. లేనిదేదో ఉన్నట్టుగా భావించటం, ఉమ్, ఈ ఉన్నదాన్ని ఏ విధంగా నష్టపరచాలి? ఒకటి లయం వల్ల తాత్కాలికం. ఉమ్, లయమైన మనసు వెళ్ళి బయటకు వస్తుందిగా. అవును గురుగారు. జాన్సన్ గా వెళ్ళి జన్సన్ గా రావట్లా, జాన్సన్ గానే వస్తున్నాడుగా. ఉమ్, ఉమ్, సో లయమైనంత మాత్రాన మీకు ఒరిగేది కూడా ఏది లేదు. ఉమ్, వస్తున్నా వెనక్కి ఏమ్మా. ఆ గురుగారు. కనుక దీని పుట్టుక, దీని మరణము దీని చేతుల్లో లేదు అసలు. ఉమ్, నువ్వు ఎంత విచారించినా నువ్వు మూలం తెలుసుకో అంటే అహంకారాన్ని అట్టుపెట్టి మూలం తెలుసుకోగలుగుతాయి. ఉమ్, అందుకని ఏమంటున్నారు? అనుగ్రహము చేత అది ప్రకాశించినప్పుడు ఇది నష్టం అవుతుంది. ఉమ్, దీనంతటిది నష్టం కాదమ్మా. ఆ గురుగారు. ఉమ్, వాసనలతోటి, కోరికలతోటి, బంధాలతోటి, రాగద్వేషాలతోటి ఒకటి కాదు. ఈ మాయలోకి వచ్చింది. ఓకే, ఉమ్, ఉమ్, ఒక గ్రంథి, ఒక లోయర్ సెల్ఫ్, ఒక పిశాచము, దీనికి ఉనికి లేదు. ఉమ్, దీనికి ఉనికి లేదని నీవు తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా తెలుసుకోలేవు. ఉమ్, కుదరదు. స్వరూప జ్ఞాన ప్రకాశంతోనే తెలుస్తుంది. ఆ గురుగారు. అటువంటిది ఏది లేదని. ఉమ్, అమ్మా, ఆ గురుగారు. ఆది నుంచి అహంకారము ధృవీకరించబడిందని ఎలా చెప్పారు? ఉమ్, జ్ఞానంతోనే కాదు. పైగా ఎవరికి చెబుతారు? వేర్ ఆర్ అదర్స్. ఉమ్, ఆ స్వరూప జ్ఞానంలో ఇతరులు లేరు, ఎవరు లేరు. ఉమ్, అంటారు మీరు. ఆ గురుగారు. ఉమ్, ఉమ్, కనపడతారు. అవును. ఉమ్, నీవు నిద్రిస్తున్నప్పుడు నీ దేహమే కనపడదు. ఉమ్, ఇతరులు అక్కడ కనపడతారు. ఉమ్, అవును గురుగారు. ఉమ్, కాకపోతే ఉన్నారని అనుకుంటున్నావు కాబట్టి భావనలు ఆ విధంగా ఉన్నాయి. అంతవరకు ఉమ్, అది భావనలే. తీరా నువ్వు ఆ భావన ఏంటో చూడుకొని, ఆలోచన అంటే ఏంటో చూడు. అక్కడ ఏం లేదు. ఉమ్, మరి ఆలోచించేవాడు ఎవరు ఉన్నాడేమో చూడు. ఉమ్, అది లేదు. పాడలేడు. కాబట్టి ఉపదేశ సారం అంతా కూడా లేనిది ఉన్నట్టుగా భావిస్తున్నావు కాబట్టి ఉమ్, అది ఉందేమో చూడు, అది లేకపోతే ఉన్నది ఆత్మేనని చెప్పడం. ఆ గురుగారు. ఉమ్, ఎంత చెప్పినా అమ్మా, ఉమ్, ఆత్మ దానంతటది ప్రకాశించనంత వరకు మాయ సత్యంగా కనపడుతుంది. ఉమ్, అందులో సందేహం లేదు. ఆ గురుగారు. ఉమ్,
బంధాలు ఇవి ప్రకాశిస్తూనే ఉంటాయి. నాది నీది వారు వీరు ఒకటి కాదు అన్న. గురుగారు. ఒకసారి మెల్లిగా చదువు. లయ వినాశనే ఉభయరోదనే లయగతం పునర్భవతి నోమృతం. మనస్సును నిగ్రహించుటకు లయము వినాశనము అను రెండు మార్గాలు ఉన్నవి. మనస్సు లయమైనప్పుడు మనోవృత్తులు మాత్రమే అణగి మూలవృత్తియగు అహంకారము శేషించి ఉంటుంది కనుక అది తిరిగి పుట్టుకొస్తుంది. మనస్సు నాశనమైనప్పుడు దాని మూలవృత్తియగు అహంకారము కూడా నశిస్తుంది కనుక అది గురుగారు. ఎలా is there any mechanism by which the ego can destroy itself? చెప్పడం బాగానే ఉంది. గురుగారు. భయమైంది వెనక్కి వస్తుంది, నష్టం అయితే రాదు. మాటల్లోనే చెప్పారు. ఇది నష్టం ఎట్లా అవుతుంది? కాసేపు మౌనంగా ఉన్నావు, నష్టం కావటం. ఆలోచన లేదు, నష్టం కావటం. నిద్రపోయావు, వృత్తి రాహిత్యమై నష్టం కావటం. కాబట్టి ఒక్క అనుగ్రహము చేతనే రూపజ్ఞాన ప్రకాశవంతు మాత్రమే మనం గోలపెట్టి ఈ అహంకారము, ఈ సృష్టి, ఈ బంధాలు, ఈ పరిమితత్వము, ఈ జీవభావన, ఈ జనన మరణాలు ఉండవు. నేనంతటి ఇది ఏది చెయ్యలేదు. కారణం ఇది ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తుంది. ఇప్పుడు సత్పరత్వయ భ్రాంతిలో పాము లేకపోతే తాడే ఉందన్నా ఉంటుంది, బానే ఉంది. పాము భయం కలిగింది నీకు, తాడిని గుర్తించడం లేదు నీవు. చివరికి నువ్వేమంటావు? పామే లేదని చెప్తాను. బాగా అర్థం అవుతుంది. అవును గురుగారు. కానీ ద్వైతానికి వచ్చేసరికి ఇది అసత్యమన్న భావన జీవుడికి కలగదు. కోరికల వెంట, రాగద్వేషాల వెంట, నాది నీది వారు వీరు అనేటువంటి ఆలోచన వలయంలో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి లయ వినాశనే ఉభయ రోదనే లాగానే ఉంది. కాసేపు నిద్రపోతే ఏమైంది? కొట్టేసి ఉంటాయి. అమైంది తాత్కాలిక, నష్టం కాలేదు. పోనీ ఆత్మని ప్రకాశింపచెయ్యగలిగిన వేరు ఎరుక ఏమైనా ఉందా ఇక్కడ? అది లేదు. చీకట్లో అగ్గిపుల్ల వెలిగిస్తే నువ్వు వస్తువులు గుర్తిస్తావు. సూర్యకాంతి వస్తే చీకటి పోయింది, బాగా అర్థమవుతుంది. కానీ స్వరూప జ్ఞానానికి వచ్చేసరికి
దాన్ని ప్రకాశింప చెయ్యగలిగిన సామర్థ్యము ఈ మాయలో దేనికి లేదమ్మా. ఉమ్, మహర్షి ఎంత చెప్పినా, నీవు అలేనని చెప్పినా, విచారించని చెప్పినా, జీవభావన ఉంటూ నేను దేహము కాదు, నేనంటే ఆత్మ అని గుర్తించే సామర్థ్యం జీవుడికి ఉండటం ఉమ్, చెప్పటం తేలిగ్గానే ఉంటుంది. ఇది ఉన్నదేమో చూడు, శంకరుడు ఇదే మాట అన్నారు. ఇది చిచ్చన గ్రంథి, ఉమ్, బలము కాదు, ఇటు చైతన్యము కాదు, చలో వచ్చింది, దేహ పరిమాణంతో వచ్చింది. ఉమ్, నేనంటే ఈ దేహమేను, అది దేహాత్మ బుద్ధి. ఆ గురువు గారు. ఉమ్, ఆత్మగా ఉంటూ దేహమన్న భావనతో ఉమ్, జీవ భావన తల ఎత్తింది. ఆ గురువు గారు. ఉమ్, ఉమ్, నువ్వు విచారం చేస్తావు, చెయ్యమంటలే. నేను ఉన్నాను అన్నటువంటి ఎరుక అది ఎక్స్క్లూజివ్ గా ప్రకాశించాలి. ఉమ్, అప్పుడు ఈ ద్వైతము, దేహాత్మ బుద్ధి అప్పుడు నష్టం అవుతుంది. ఉమ్, నష్టమైన తర్వాత కూడా ఇది కనబడుతుంది. ప్రపంచం కనబడుతుంది. ఉమ్, రమణ మహర్షి వారికి ఉమ్, దాకా దేహం ఉందిగా, ఆ గురువు గారు. ఉమ్, అదృశ్యం అయిపోలేదుగా. ఉమ్, ఏమా ఆ గురువు గారు. ఉమ్, ఎలా తీసుకోవాలి ఉమ్. చెప్పు. మహర్షి వాక్కుని ఎలా తీసుకుంటావు? అంటే అంటే మీరు చెప్పిన దాంట్లో బట్టి అనుగ్రహం ద్వారా తప్ప ఇక్కడ ఏది చేసినా ఫలితం లేదు అని చెప్పేసి తెలుస్తా ఉంది గురుగారు. అంటే ఏం చేస్తా? ఆలోచన లేని స్థితియే ఆత్మ అన్నా కూడా అంటారు, భగవాన్ కూడా అంటారు, ఆలోచన లేని స్థితి ఆత్మ అని అన్నా కూడా అక్కడ నిశ్చల స్థితి వరకే వస్తుంది, కానీ అక్కడ అనుగ్రహం ద్వారా అది ప్రకాశించాలి తప్ప ఇంకా ఎటువంటి అవకాశం లేదు. అంతర్ముఖంగా లో దృష్టి కలిగి ఉండు, ఉమ్, ఏమో చూడు, ఆలోచన లేని స్థితిలో నిలిచి ఉండు. ఆదిశంకరులు ఇదే మాట అన్నారు. ఉమ్, అసంగతే నిస్సంగత్వం, నిస్సంగతే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే నిర్మోహత్వం, జీవం. నిర్మోహత్వే జీవన్ముక్తి. అంటే సత్సంగము అంటే ఒక్క ఆత్మ ప్రకాశముతోనే అర్థం. నిస్సంగము, నిర్మోహం అనేది ఈ అహంకారము ఏర్పరచుకున్న స్థితి. వైరాగ్యంతో ఆదిశంకరుడు ఇది మాట్లాడుతున్నారు. సాధారణ స్థాయిలో నీవు వైరాగ్యం కలిగి ఉంటూ ఇంద్రియాల వెంట వెళ్ళొద్దు, సమతమాది సంక్షిప్తి తీసుకురా, యమ నియమాలు పాటించు, మనస్సుని నియంత్రించు. మరి మరో సందర్భంలో ఏమన్నారు? మనో నిరోధము ఆత్మ ప్రకాశానికి దారి తీయదు. ఎక్కడికక్కడ ఇబ్బంది ఉందమ్మా ఇక్కడ. అంటే అంత వివరించినా కూడా మళ్ళా ఒక పక్కనేమో ఇలా చెప్పుకుంటూ వచ్చారు. కుదరదు. బట్ ఒక సాధకుడికి, సత్యాన్వేషణ పరులకి
ఇది ఒక సూచిగా ఉంటుంది, మార్గదర్శిగా ఉంటుంది అంతవరకు. ఆ గురుగారు. కానీ అనుగ్రహము చేత అది ప్రకాశించాలి. ఉమ్, ఎందుకంటున్నాము అది ప్రకాశించాలని? అది ప్రకాశిస్తూనే ఉన్నది అన్నది కూడా సత్యమే, కానీ నీకు తెలియటం లేదు. ఉమ్, నేను ఉన్నాను అన్న ఇటుక ఎప్పుడైతే దానంతట అది ప్రకాశించి ద్వైత స్థితి తల ఎత్తకుండా, అన్యస్థితి తల ఎత్తకుండా నీవుగా నిలిచి ఉంటావో ఉమ్, తెలుస్తుంది బయటకు వచ్చాక ఇది లేదని. ఉమ్, లేకపోతే తెలియదమ్మా. ఆ గురుగారు. ఇంకోటి ఏంటి, వ్యక్తిగత ఆత్మానుభవాలు ఉంటాయి, ఉమ్, ఇంద్రియ అనుభవాలు ఇక్కడ బాగా ఉంటాయి. అవును గురుగారు. ఉమ్, వస్తువు జ్ఞానము, శాస్త్రము జ్ఞానము, ఉమ్, ఉమ్, ఇది తెలుసును అది తెలియదు, ఇవన్నీ బాగా ఉంటాయి. ఉమ్, మరి సత్యం అనేది లేకుండా ఇది ఉన్నదే అంటే, సత్యంతోనే ఉన్నది, సత్యం తెలియకుండా ఉన్నది. దీనికి ఎప్పటికీ సత్యం తెలియదు. ఉమ్, ఇప్పుడు ఆభరణం బంగారమే, నువ్వు ఆభరణాన్ని నువ్వు అట్టు పెడుతూ నాకు బంగారం కనపడాలంటే ఎలా కనపడుతుంది? ఆ గురుగారు. అది తొలగించాలి. ఉమ్, 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 ఈ వ్యక్తిత్వము, ఈ పరితత్వము, ఈ జీవభావన, దీన్ని అట్టు పెట్టుకుంటూ నువ్వు ఇది కాదు నువ్వు అదే అని చెప్పినా, నువ్వు దేహము కాదన్నా, మనస్సు కాదన్నా, ఇంద్రియాలు కాదన్నా, శంకరులు ఇదే మార్గం అవలంబించారు. ఉమ్, ఏమా అవును గురుగారు. ఉమ్, ఎన్ని రకాలుగా చెప్పినా సూచించినా ఉమ్, ఎవరూ కూడా ఆత్మని ప్రకాశింపచేయలేరు. ఉమ్, ఆయన ఎవరు అందించరు. ఉమ్, చేద్దాం ఎందుకు ఎప్పుడు అనేది ఎవరు చెప్పలేరు. ద్వైతంలో లేని దానికే ఇన్ని శాస్త్రాలు, ఇన్ని బోధలు, ఉపదేశ సారమంతా కూడా లేని అహంకారానికి. ఉమ్, ఆయనే చెప్పాడుగా, ఆది నుంచి అహంకారము తృణీకరించబడిందని. ఉమ్, మరి 30 శ్లోకాలు దేనికి, దానికి లేని దానికి. ఆ గురుగారు. ఉమ్, ఒకవైపు ఏమో సాధన లేదంటుంది, ఉమ్, సాధన సేవలు లేదంటుంది, సాధ్యమన్న పదం లేదు, నీవే అదంటుంది. అన్నీ బాగా ఉన్నాయి. ఉమ్, సమస్య హౌ టు మేక్ ది ఆత్మ షైన్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. అది ఉమ్, ఉమ్, అందుకని మహర్షి ఏమంటున్నారు, ఆత్మజ్ఞానము గురువు అందించడు. వాళ్ళు గురువు అనుకున్నారు, ఉమ్, పవిత్ర గ్రంథాల్లో ఉండదు, ఇతరులు ఇవ్వరు, ఆకాశం నుంచి ఊడిపడదు. ఆ గురుగారు. ఉమ్, ఎప్పటికైనా గురువు చేతిలో పెట్టి ఆత్మజ్ఞానం ఇస్తాడేమో అని అనుకుంటారు, ఏం కుదరదు. ఉమ్, చాలా విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్. ఆ గురుగారు. ఇవి కూడా వాసనాక్షయము అయ్యేంత వరకు ఆత్మజ్ఞానం కలగదని అది కూడా చూస్తే ఎంతవరకు వాసనలు అవి అదిమి పెట్టుకోవడానికి అవుతుంది గురుగారు. అంటే ఒక జీవుడు ప్రారంధాన్ని ప్రకారం వచ్చినప్పుడు అవి వస్తాయి కదా గురుగారు, బయటకు వచ్చేస్తాయి కదా అవి. మా చెప్పుకోవటానికి నీ కోరికలే నీకు అడ్డు అని చెప్పటానికి తప్ప ఉమ్,
ఈ వాసనలు దేహం ఉన్నంత వరకు ఉంటాయి. ఉమ్, అని ఆత్మ ప్రకాశిస్తే ఏమవుతుందంటే గ్రంథి దిగిపోతుంది. దేహం ఉంటుంది, వాసనలు ఉంటాయి, ప్రారంభం కూడా మిగిలి ఉంటుంది, అనుభవించేవాడు ఉంటాడు. పాయింట్ అది. ఉమ్. అది గట్టింది డిఫరెన్స్. అర్థమైంది గురుగారు. 1950 దాకా దేహం ఉంది మహర్షి. 16 ఏట ఆత్మ ప్రకాశంతో ఎగిరిపోవచ్చుగా. ఏ పని మీదనైతే దేహం వచ్చిందో, పుట్టుక మరణం మధ్యలో ఏ పనులు చెయ్యవలసి ఉందో అది జరిగి తీరుతుంది. ఇష్టాలతో సంబంధం లేదు. గురుగారు. స్వరూప జ్ఞానానికి జీవుడు పడుతున్నటువంటి యొక్క వాసనలకి ఏ సంబంధం లేదు అక్కడ. జీవో బ్రహ్మైవ నాపరం, ఆత్మ విడిగా జీవుడు లేడు, కానీ ఆత్మ లేదు, అది పుట్టలేదు. గురుగారు. అమ్మా, మనం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నప్పటికీ స్వరూప జ్ఞానాన్ని ప్రకాశింపచెయ్యగలిగిన సామర్థ్యము ఈ మాయలో ఎవరికి లేదు లేదు లేదు. తెలిసిన వారు తెలియని వారు అంటుంటాం. నా దృష్టిలో జ్ఞానులు అజ్ఞానులు ఎవరు లేరమ్మా, ఉన్నది జ్ఞానం. స్వరూప జ్ఞానము ప్రకాశించి కూడా జీవన్ముక్తులై తిరుగుతూ ఉంటూ వారు మరి ఎన్ని సూచనలు చెప్పినా ఆత్మని ప్రకాశింపజేసే సామర్థ్యం వారికి లేదు. వారికి ఏ విధంగా అయితే ప్రకాశించిందో బాయలో ఇంకోరు కూడా అలాగే ప్రకాశించాలి. రమణ మహర్షికి గురువు ఏమైనా అందించాడా? నా ఆత్మీయ గురువు అన్నాడు. నేను అది భౌతిక గురువులు లేరు, వాళ్ళు ఎవరు అందించలేదు. దైవాన్ని భావించాము, దైవం ఆత్మగా ప్రకాశించింది. అట్లా ఏ విధంగా ఉంటుంది అంటానికి మార్గము లేదు. ఇవన్నీ కూడా సైన్ బోర్డ్స్ అమ్మా, అంతవరకు. ఆయనే చెప్పుకున్నారుగా, ఆత్మని ప్రకాశింపజేసే వేరు ఎరుక లేదు బొమ్మన్నాడుగా. అకౌంట్ ఉండాలి అని గుర్తుపట్టడానికి. కొంత నిరుత్సాహంగా కూడా ఉంటుంది. సాధన చేస్తే వస్తుంది అనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సాధన లేదు అంటే ఇంకా నిజమైన సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది. అది అన్నప్పుడు నాకెంత తెలియదు, అది ఉంటుంది. గురుగారు. హర్షం అనేవాళ్ళు ఎందరో చూడటానికి వచ్చారు ఆయన. నీవే ఆత్మవి, నీవే ఆత్మవి, నీవే ఆత్మయే, నీవే తెలుసుకో 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 అన్నారే తప్ప ఎవరికి అందించారు? అది చాలా క్రిటికల్ గా ఉంటుందమ్మా. ఇది బోధించేది కాదు. ఆదిశంకరులు కూడా ఆత్మజ్ఞానము బోధయుక్తము కాదు, అనుభవయోగ్యం అన్నాడు. అనుభవం ఎవరికి? ఆత్మకే. ఆత్మకే. జ్ఞాన వృత్తి చేత
నేను ఉన్నానని అది ప్రకాశిస్తుంది. దానికి నువ్వు ఏ పేరైనా పెట్టు, కాలమను, దైవమను, గురువను, ఆత్మను, ఏ రకంగా చెప్పుకున్నా కూడా అవన్నీ కూడా మాయలో చెప్పుకునే విశేషాలే తప్ప మరొకటి కాదు. చాలా డిసప్పాయింటింగ్ గా ఉంటుంది. ఒకవైపు ఏమో సాధన లేదంటున్నాం, ఒకవైపు ఏమో నీవే అది అంటున్నాం, నీవెవరో నీవే తెలుసుకో అంటున్నాం, ఇంద్రియాల వెంట వెళ్ళొద్దు అంటున్నాం, శాస్త్రాల జోలికి పోవద్దు అంటున్నాం, ఊరక ఉండుటే శ్రేయస్కరం అంటున్నాం. ఊరికే ఉంటే ప్రకాశిస్తుందా? ఒకవైపు కార్యాకారణ సంబంధాలు లేవు తల్లి. నేను చేస్తే అది ప్రకాశిస్తుంది. ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా అదృశ్యమయ్యే లోపల? ఇక్కడ ఏమంటారు? ఏమీ చేత కాకపోతే శరణాగతిగా. శరణాగతి అన్నా అహంకార రహితం, ఆలోచన రహితం అన్నా, అంతర్ముఖం అన్నా ఆ వల్ల కాదు. అంతా ఆ భగవంతుడు చూసుకుంటాడు. నిన్ను ఉంచాలా, తుంచాలా, పెంచాలా అది డిసైడ్ చేస్తాడు. ఎందుకు ఉంచాలి, ఎందుకు పెంచాలి, నీలో మార్పు ఎప్పుడు తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? ఆ జ్ఞానమే చేస్తుంది. ఇట్ ఈస్ ది హయ్యర్ పవర్, ఇట్ ఈస్ ది ఆత్మ, ఇట్ ఈస్ ది గురువు దట్ డస్ ఎవ్రీథింగ్. నీలో చింతింపజేసేది అది, వైరాగ్యం తీసుకొచ్చేది అది, ఇది మంచి ఇది చెడు అని చెప్పేది అది. మరి నీవు ఒక పని ఉంటుంది, దర్శాలు నేను నడిపిస్తా అంతవరకు. నీ అంతటి నీవు ఏ పని చెయ్యలేవు. నువ్వు అనుకుంటావు, ఎందుకని ఆలోచనలు వస్తున్నాయి, కోరికలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి, దాని ప్రకారమే సాగిపోతూ. ఇది ఆత్మతోనే ఉంటూ ఆత్మ తెలియకుండా ఉంటుంది, ఎప్పటికీ తెలియదు. నిద్రపోతున్నప్పుడు నీకు దేహం ఉన్నట్టు తెలుసా? తెలియదు గురుగారు. బంధాలు ఉన్నట్టు తెలుసా? మార్గాలు ఉన్నట్టు తెలుసా? ఏది తెలియదు కదా. అవును గురుగారు. నిద్రావస్థలో అది లయమై ఉన్నది, అంటే వృత్తిరాహిత్యమై ఉన్నది, ఆత్మతోనే ఉంటుంది. అక్కడ స్వప్నంలోనూ అలాగే ఉంటుంది, జాగ్రత్తలోనూ అలాగే ఉంటుంది. ఆత్మకి జీవుడు అవస్థాత్రయాల్లో దేహాలు మార్చుకున్నప్పటికీ ఉండలేడు, ఆత్మని విడిచి ఉంటాడు. అంటే జ్ఞానం. గురుగారు. బంగారాన్ని విడిచి ఆభరణం ఎట్లా లేదు, మట్టిని విడిచి పాత్రలు ఎట్లా లేవు, పత్తిని విడిచి వస్త్రాలు లేవు కదా. అవును గురుగారు. అవును. ఇవన్నీ అవగాహన కోసం చెప్పింది. తీరా చూస్తే మట్టిలో పాత్ర లేదు,
పట్టిన అవసరము లేదు, ఆత్మలో సృష్టి లేదు. ఉమ్, ఏమ్మా? ఉమ్, ఇవన్నీ కూడా కల్పనలు. కల్పన అంటే మ్యాన్ మ్యానిపులేషన్స్. ఉమ్, మనస్సు సృష్టిస్తుంది, దాని వెంట పరిగెడుతుంది, ఆందోళన చెందుతుంది, సత్యం అనుకుంటుంది. కాబట్టి ఉమ్, ఇది పోతే నా గతి ఏమనుకుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అనుకుంటుంది. ఇట్లా ఈ వ్యక్తిత్వము అహంకారము నిలుపు కావడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది, ఉమ్, పెంచుకుంటుంది, కొత్త వాసనలు ఏర్పరచుకుంటుంది. మరి వాటన్నిటినీ క్లీన్ చేయటం అంటే ఎవరి తరము? ఒక హయ్యర్ పవర్ తరం. ఆ గురువు గారు. చెప్పడం బాగానే ఉంది మహర్షి, ఉన్న వాసనలు ఎగ్జాస్ట్ చేసుకో, ఉమ్, కొత్త వాటిని పోవద్దు. ఇది వినడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉమ్, కానీ ఆత్మ ప్రకాశించే స్థితిలో నీకు ఎన్ని వాసనలున్నా జ్ఞానాంటి దగ్గర కర్మాని ఎగిరిపోతే మొత్తం ఉమ్, ఉండదమ్మా. ఆ హయ్యర్ పవర్ చెయ్యనటువంటి పనే ఉంటుంది. ఇట్ విల్ క్రియేట్ థింగ్స్. ఉమ్. మరి సృష్టి ఎవరు చేశారనుకుంటున్నా? నువ్వు చేశావా? లేదు. ఉమ్, అదే. మరి శక్తి నిన్ను, ఈ ప్రపంచాన్ని, ఇతరుల్ని సృష్టించింది కదా. అవును గురువు గారు. ఉమ్, ఉమ్, ఆ సృష్టికర్తకి తెలియదు ఏం చెయ్యాలనేది. వీడేదో అనుకుంటాడు నేను చేస్తున్నానని చెప్పేసి అనుకుంటాడు. ఉమ్, కాదు, నేను మారుస్తానంటే ఇక మారుస్తానంటాడు. ఏటివే కాదు, మారుస్తున్నాను. ఏం మారుస్తాను? ఉమ్, కనుక చేతనవుతుందా మౌనానికి? ఉమ్, అంతే కాదా శరణాగతి పోతుంది. అది ఎటు నడిపిస్తే అటు వెడుతూ ఉంటుంది. ఉమ్, సమదృష్టి కలిగి ఉంది. ఎవరైతే న్యాయ అన్యాయములు జోలికి పోరు, మంచి అని, చెడు అని, స్త్రీ అని, పురుషుడని, ఉన్నదని లేదని, న్యాయమని